మండు వేసవి మనుషుల ప్రాణాలను హరించే నేపథ్యం నుండి ఇటీవల చిక్కోలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు ఒక్కసారి వాతావరణం చల్లబడిందన్న ధీమా ఈరోజు మరో భయాన్ని ఎదురుచూసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం రెండవ వేసవి తలపించే విధంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోత, ఈ పరిణామాలన్నీ కూడా మనుషుల్ని ఊపిరాడే పరిస్థితి లేకుండా పోతున్న ఇటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఈ పెన్ముప్పు నుండి ప్రజలు తమను కాపాడుకోవాలంటే ఎటువంటి మెలకువలు పాటించాలి, ఎటువంటి వైద్య చికిత్సను అందుబాటులో తీసుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు, పర్మాలజిస్ట్ గార చైతన్య కిరణ్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక సెకండ్ సమ్మర్ వేవ్ నడుస్తున్నట్టు పరిణామాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నా, లేదనుకుంటే ఇటువంటి ప్రతికూల వాతావరణంలో ఎటువంటి రుగ్మతలకు గురయ్యే పరిస్థితి. నమస్కారం అండి. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ప్రజలు ఆల్రెడీ గత 2-3 నెలలుగా తీవ్రమైన ఎండ పరిణామాలనే చూశారు. ఇప్పుడు అది కొంచెం తగ్గి వాతావరణం మార్పులు చెంది వర్షాలు అవన్నీ రావడం వల్ల కొంచెం చల్లదనం అనేది వచ్చింది. అయినా సరే మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఎండ అనేది ప్రభావం బాగా ఎక్కువయ్యి దీనివల్ల మన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ప్రభావం పడే ఆస్కారం అనేది ఉన్నది. ఎటువంటి ప్రభావాలు పడవచ్చు అంటే, మన వాటర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చల్లగా అయింది కదా అని చెప్పి వాటర్ అనేది తీసుకోవడం బాగా తగ్గించేస్తున్నారు. కానీ అది తీసుకోవడం అనేది నార్మల్గా రోజుకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవసరం. అది మనం తీసుకోగట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. దీంతో పాటు చల్లదనం వాతావరణ మార్పుల్లో మనకి ఊపిరితిత్తులకు సంబంధించి మెయిన్గా వచ్చేవి ఆస్తమా, సిఓపిడి లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే అవి ఎవరికి వెంటనే అవి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులకి వేసవి తాపన బయటపడ్డాం, ఇంకా చల్లబడిందన్న ఊపిరి పీల్చుకున్న తరుణంలో ఇటువంటి ప్రతికూల పరిణామాలు మనిషిపై వచ్చినటువంటి ఆ వ్యాధులను పరీక్షించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు? ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేది ఉబ్బసానికి సంబంధించిన వ్యాధి. జనరల్గా వర్షం పడి దాన్ని ఒక ట్రిగర్ అంటాం. వర్షం అనేది ఒక ట్రిగర్. చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా వచ్చి ఊపిరితిత్తులు మూసుకుపోయే ప్రమాదం, అంటే ఊపిరితిత్తుల నాణాలు అనేవి చిన్నగా అయిపోయి వాళ్ళకి ఆయాసము, దగ్గు అనేది ఎక్కువైపోవడం వల్ల ఆస్తమా అనేది బయటకు వచ్చే ప్రభావం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా ఇంతకుముందు స్మోకింగ్ చేసిన వాళ్ళల్లో వీళ్ళల్లో మనకి వాతావరణ మార్పుల వల్ల వాళ్ళల్లో కూడా ఊపిరితిత్తుల్లో మార్పులు చెంది సిఓపిడి అనేది ఉబ్బసం, అది కూడా పెద్దవాళ్ళల్లో ఉబ్బసాన్ని సిఓపిడి అంటాం. ఇది మనకి ఎక్కువగా బయటకు వచ్చే ప్రమాదం అనేది ఉంది. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షంలో తడవకుండా ఉండడం, హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయడం, అలాగే మనం ఇచ్చిన మందులు ఇన్హేలర్ని బాగా యూజ్ చేయడము, రెగ్యులర్గా వాడుకుంటూ ఉండి, అలాగే వాళ్ళ స్మోకింగ్ కానీ ఏమైనా ఉంటే అవి తగ్గించుకొని రెగ్యులర్గా వ్యాక్సిన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. వీళ్ళల్లో ఇవన్నీ తీసుకొని ప్రక్రియ అనేది నార్మల్గా వెళ్తూ ఉంటుంటే అవన్నీ తగ్గే ఆస్కారం అనేది ఉంటుంది.